శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే సరదాదేవి కాశ్మీరపురవాసి వామనం ప్రార్థయే నిత్యం విద్యాదానం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గానంలో 307వ రోజు ప్రవచనం. ఈ అర్ధనారీశ్వరులుగా కనపడ్డారు. అర్ధనారీశ్వరులు వర్ణిస్తున్నారు. ఆ కన్యలిద్దరూ వాళ్ళని చూశారు. శివుడు శివపార్వతులు ఇరువురు ఏకరూపులై ఉంటారు. వాళ్ళని చూశారు. కూర్చొని వాళ్ళ కళ్ళలోకి ప్రవేశించి చూశారు. అందుకే చాలా చాలా ప్రవచనం రాశారు. ఇది మనకి 2 లేదా 3 రోజులు పడుతుంది. వాళ్ళు శుక్రవారం కదా, శని ఆది ఆదివారంతో పెట్టుకోవచ్చు. అర్ధనారీశ్వరుడు వాళ్ళు చూసిన అర్ధనారీశ్వరులు ఎలా ఉన్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళి ఏం కావాలమ్మా అని అడగలేదు, వీళ్ళు ఇది కావాలని అడగలేదు, కనపడ్డారు. ఆ కనపడినటువంటి నమశివాయ 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 స్త్రీ శబ్దములకు నమశివాయ నమశివాయ అంటే శివుడికి నమస్కారం. ఇదే చూడండి, శివాసమేతాయ నమశివ. శివా అంటే అమ్మవారు. శివాతో కూడినటువంటి శివునికి నమస్కారం. అటువంటి శివా సమేత నమశివాయ గురించి ఇప్పుడు మనం 10 వాక్యాలు నేర్చుకున్నాం. వాళ్ళ పుష్పార్చన ఉంది కాబట్టి ఇవాళ ఇందులో 10 వాక్యాలు రాశారు. అందులో 2 నేర్చుకుని మళ్ళీ కాదు మహాదేవ్ అప్పుడు పరమ దంపతుల పరమ దంపతులు పరము అనేది వాళ్ళే సనాతనుడు, అదే ఆది కుటుంబం, ఆది దంపతులు. అందుకే వాళ్ళ పరమ దంపతులు. కాబట్టి ఆది దంపతులు వాళ్ళు సనాతన మామిడి. పరమ దంపతుల శిరో భాగమున పై భాగంలో వీళ్ళు పైనుంచి అలా చూసుకుంటూ వస్తున్నారు. శిరో భాగమున ఆకాశపు నీరు, ఆకాశపు గంగ అంటే గంగ నీరు. ఆ గంగ నీరు ఇలా పొరలతో ఏదన్నా పొయ్యి మీద పెట్టాను పైకి ఇట్లా ఉప్పుతుంది అన్నమాట. పొరలు పొరలుచు తెరలు అంటే పొరలు అంటే ఇట్లా ఇలా పొండిపోతూ తెరలు తెరలేంటి ఇక్కడ తరంగాలుగా పైకి వస్తూ తరంగాలు. అది తెరలై అలరా కొడముచు తడబడ ఎగసి తునకలై జరిగింది. పొరగా వస్తుంది.
ఆ మధ్యలో ఇట్లా వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని చినుకులు ఇట్లా తాళబడ్డాయి. అంటే మెయిన్ స్టోన్ ఎందుకంటే మీకు ఇది బాగా అంటే సముద్రం పట్టుకుని ఉంచుతుంది. అలలకి ఏం జరుగుతుంది, అలలు వచ్చేసుకుంటూ ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది, ఆ గాలికి ఆ వస్తున్నటువంటి అలల నుంచి తుంపర్లు మీద పడతాయి. ఇప్పుడు ఈ పైన గంగ ఉంది, ఆ గంగ ఇలా పొరలిపోతుంది. ఆ పొరలిపోతున్నటువంటి అక్కడ వాయుదేవుడు ఉన్నాడే, ఆ వాయుదేవుడు దిగి అవి చినుకులు చినుకులు అయినాయి పక్కగా. ఆ చినుకులు ఎలా ఉన్నాయంటే అంటే కొంత నీటి బిందువులు, ఆ నీటి బిందువులు ఎలా ఉన్నాయంటే అది అనురూపంబులైన అంటే ముత్యాల అక్షతలు. మనమంటే బియ్యం అక్షతలే వేసుకుంటున్నాం. దేవతలు ఏం చేయాలంటే తలంబరాలుగా ముత్యాల తలంబరాలుగా పోస్తున్నాం. ముత్యాలే తలంబరాలుగా పోస్తున్నాం. శేషాలు అంటే అక్షతలు అనుకోవచ్చు, తలంబరాలు అనుకోవచ్చు. ఇవి ఎలా ఉన్నాయంటే శివాశివులు ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. ఈ శివాశివుల మీద ఇటు నుంచి కొన్ని చినుకులు ఇటు పడుతుంది. అంటే వాళ్ళిద్దరి మీద ముత్యాల తలంబరాలు రాలుతున్నట్టుగా ఉంది. ముత్యాల తలంబరాలు రాలుతున్నట్టుగా ఉంది. ఒకరి మీద ఒకటి ఇట్లా ఇట్లా ముత్యాల శేషాలు అంటే ముత్యాల శేషాలు ఇలా వీళ్ళు అలా చూశారు. చూసేటప్పటికి ఆ గంగ ఇలా పూర్వగా వస్తుంది. ఆ మధ్య తరంగాలు వచ్చింది, ఇట్లా పైకి పడి కింద. ఈ మధ్యలో గాలికి జరిగినాయి కొన్ని చినుకులుగా వచ్చేసరికి ఇటు నుంచి అమ్మవారి సరస్సు వాళ్ళని అది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇటువైపు ఏమో చక్కగా జటాజుటం ఉంటుంది, ఇటువైపు మంచి కదరీ బంధం. ఇటువైపు నుంచి అటు నుంచి ఇటు పడుతుంది. పడుతుంటే ఎలా ఉంటాయి, ఇటు నుంచి అటు ఇద్దరు వేసుకున్నది ఒకే బంధం పడుతుంది. తలంబరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే తలంబరాలుగా చాలా చక్కటి మనోరంజకమైనటువంటి దృశ్యం. ఎడమ చరంగున అంటే ఆయనకి వామ భాగంలో ఉంటుంది కాబట్టి ఎడమ చరంగున ఉప్పుతున్న కుక్కు ఎడమ భాగంలో ఒక ఉప్పుతో కదరీ బంధం. ఆ కదరీ బంధం ఎలా ఉందంటే మరచిపోనెరుగని మెరుపు అది ఏంటుంది, ఈ ఎడమ భాగంలో ఆవిడ కదరీ భాగం అది ఎలా ఉందంటే పయోధరము పయ అంటే నీరుని ధరించాడు మేఘం. మేఘం మరి నల్లటి మేఘాలు అంతగా ఉన్నప్పుడు మరి మెరుపు వచ్చి ఏమిటా మెరుపు అంటే చెప్తాను. మెరుపుకు ఒక లక్షణం ఉంటుంది. ఏమిటది, మనకి చెప్పినట్టు అలా వచ్చిపోమా మెరుపు దిగానే అలా కొన్ని క్షణాలు కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది మెరుపు. కొన్ని సెకండ్ల పాటు మాత్రమే మెరుపు ఉంటుంది. మెరుపుకి నిలకడ లేదు, మెరుపుకి శాశ్వతం లేదు కదా. ఈ మెరుపు ఏం జరిగిందంటే ఈవిడ నల్లటి మేఘాల నుంచి ఒక మెరుపు పుట్టింది. మెరుపు పుట్టి తను మరుగవ్వాలన్నటువంటి విషయాన్ని మరిచి, అంటే తను కొన్ని క్షణాల్లో మెరిసి తను మరుగైపోవాలి, తను అంతర్ధం అయిపోవాలి కదా మెరుపు అన్న విషయాన్ని ఆ మెరుపు మర్చిపోయింది.
ఏం మెరుగంతకి ప్రేక్షణ అందుకే చెప్పాను, ఇమాజినేషన్ ఇస్ ద రియల్ వర్క్షాప్ ఆర్ట్. ప్రస్తుత సమాజంలో అది కలిపింది. అసలు ఇమాజినేషన్ లేదు, ఎట్లా ఒక అనుమానాలే ఉన్నాయి, సందేహాలు లేవు. ఎంత ఊహించారు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి చినుకులు పడ్డ కాయలు అవి ముత్యాలలాగా ఉంది. మీకు ఒక సినిమా ఏంటంటే ఉత్ప్రేక్ష ఎలా ఉంటాయండి, పద్యం వినిపిస్తాను. ఒక ఏంటంటే ఒక చిన్న ఒక కవి రాసుకున్నది. ఒక శిష్యురాలు వచ్చి ప్రొడ్యూస్ చేస్తానండి అని. ఏం జరుగుతుందో తెలియదు కానీ ఉత్ప్రేక్ష అంటే ఎట్లా ఉంటుందంటే సీత ముఖము చూచి సీతాంశుడనుకొని శిరము పేరు వెనుక కరము. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైనది చాలా సింపుల్ టెక్నాలజీ. ఎవరికైనా అర్థమైతే అర్థం చెప్పండి, లేదు అర్థం చెప్పండి, అర్థం చెప్పండి. సీత ముఖము చూచి సీతాంశుడనుకొని శిరము పేరు వెనుక కరము వెదకి. ఎవరయ్యా? చిత్తభ్రాంతి చెంది శ్రీరామచంద్రుడు భద్రగిరి నివాసం. ఎవరికి చిత్తభ్రాంతి లేదో వాళ్ళకి చిత్తభ్రాంతి కలిగించాడు కవి. ఎవరు వాళ్ళిద్దరు? శివుడు, రాముడు. వీళ్ళిద్దరికి చిత్తభ్రాంతి కలిగింది. చిత్తభ్రాంతి ఏంటి? ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడమే కదా భ్రాంతి అంటే. భ్రాంతి అంటే ఏంటి? ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం. ఎండమాలను చూసి నీరు అనుకోవడం భ్రాంతి. ఇప్పుడు ఏం జరిగిందంటే అమ్మవారిని చూశాడు రామచంద్రుడు. శివుడు కూడా చూశాడు ఈ సీతని. వెంటనే రాముడు డౌట్ వచ్చింది. ఏంటి ఆవిడ ముఖం ఎలా ఉంది? చంద్రబింబం లాగా ఉంది. రామచంద్రుడు అంటే నా పేరు వెనకాల్సిన చంద్రుడు ఏంటి ఇక్కడ ఎదుర్కొని వచ్చాడు అనుకుని ఆయన పేరు ఆయన వెతుక్కున్నాడు. నా పేరులో రామచంద్రుడు ఉందా లేదా అని చూసుకున్నట్ట. కర్రము అంటే మిక్కి, కర్రము అంటే మిక్కి. శివుడు ఏం చేశాడు అంటే ఇలా తడుగుకున్నట్ట. ఇక్కడ చంద్రుడు ఉండాలి, ఈ చంద్రుడు కదా అటు వెళ్ళిపోయినట్టు అని ఆయన వెతుక్కున్నాడు. ఇలా చిత్తభ్రాంతులు ఇద్దరు ఈయన పేరు వెనకాల చంద్రుడు ఉన్నాడు, ఆయన శిరం మీద కూడా చంద్రుడు. అప్పటి నుంచి సీతముఖం తెలుసు. అలా భ్రాంతి చెందినటువంటి శివరాముల్ని నేను కొలుస్తున్నాను అని రాశాడు. ఇవి మొత్తం అన్ని కూడా అన్ని ఉత్ప్రేక్షలే. ఈ భద్రగిరి నివాస భక్తులు ఇది ఇలా ప్రతి పద్యానికి ఒక కథ, ప్రతి పద్యానికి ఒక కథ కదా. అదే సార్ ఉన్నట్టుగా చెప్పడంలో కవి ఎందుకండి? ఆమె చాలా కోపంగా ఉన్నది, దాని కాదు ప్రేక్షక. అలాగే ఇంకొక పద్యం చెప్తాను, దీని పైన సరే. ఈ కవికి ఏమనిపించిందంటే వీళ్ళిద్దరూ కలిసి వనాలకు వెళ్ళారు. వనాలకు ఎందుకు వెళ్ళారంటే దశరథుడి కొంతమంది చెప్పారు, కొంతమంది ఏదో రాక్షస సంహారానికి అని చెప్పారు, కొంతమంది ఏమో భూముడిని రక్షించడానికి అని చెప్పారు, కొంతమంది శబరిని కాపాడడానికి ఏదో ఎవరికి వచ్చినట్టు వాడికి చెప్పారు. ఈ కవికి ఏం వచ్చిందంటే పురుషుల గమనాన్ని ఎప్పుడు హస్తిగమనంతో పోలుస్తారు. హస్తి అంటే ఏనుగు. ఆ ఏనుగుకి ఎలా టీవీగా నడపాలో నేర్పాలనుకున్నాడు రాముడు. ఎంత వయ్యారంగా నడగాలో హంసకి నేర్పాలనుకున్నది సీత. అందుకని వీళ్ళిద్దరు అసలు లేదరయ్యా, అసలు నాకు తెలుసు, మీరు కవులు చెప్పండి,
జానకి సతి కూడి కానల కేగుట హస్తురాజు కీవు. హస్తిరాజు అంటే ఏనుగుల రాజుకి నువ్వు, హంస కామే నిజము నరక శిక్షణీయుట. ఆ నరకలో ట్రైనింగ్ ఇవ్వడానికి కాదు మీరు వెళ్ళింది. అడవుల్లో కాదు వీళ్ళ ఏనుగులు హంసలు ఉండేవి. నిజం చెప్పు, నాకు తెలియదు. మీరు ఊరికి రాక్షసులను చంపడానికి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, అన్ని వ్యాసం చెప్తాం. మన కారణం అక్కడ ఇందులో పెట్టుకుని శృంగార బాగా ఒక ప్రియులతో మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలంటే బాగుండదు కదా. అందుకని అటువైపు వెళ్ళి మిమ్మల్ని పలకరించడానికి వచ్చారు. వాడి పలకరించడానికి రాలా, వీళ్ళు పలకరించడానికి కాదు. అసలు ఉద్దేశం అది. కాబట్టి మీ అసలు ఉద్దేశం ఏంటి? ఈజీగా ఎలా నడవాలో ఏనుగు నడపాలి నువ్వు, ఎంత వయ్యారంగా నడపాలో హంసగా నడపాలి మీరు. అందుకు అడవులకి వెళ్ళింది. నిజం చెప్తున్నా, రామద్రకి వెళ్ళినా సార్ అటువంటి నేను బయటికి ఒక ఆయన పాపం చదివి ప్రతి దానికి ఒక కథ రాయించండి, వెనకాల పెద్దానికి వ్యాఖ్యానం రాయండి, లేకపోతే కష్టం ఉండదు. దానికి మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఇంకో ప్రశ్న రాశాడు. ఏం చేశాడంటే శివుడు విష్ణుమూర్తి ఒక కొడుకును కాల్చేశాడు, ఇంకో కొడుకుని అది చెప్తాను. ఒక సుత్తుని ఒక సుత్తుని అది మన్మధుడిని కాల్చేశాడు. మన్మధుడు ఎవరు? విష్ణుమూర్తి కొడుకు. ఇంకో ఆయన ఎవరు? బ్రహ్మదేవుడు. ఒక బ్రహ్మదేవుడు కాలను పెంచేశాడు. ఏది? భైరవుడు. మరి విష్ణుమూర్తి కొడుకు ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకులో తలను నరికేశాడు, హించేశాడు, గిల్లేశాడు. ఇంకో కొడుకు దగ్గర కాల్ చేశాడు. ఇటువంటి శివుని ఏం చేయాలా? అది శివుడు విష్ణువు. అందుకని ఏం చేశాడు? రామావతారం ఎత్తి శివుని విల్లు త్రుంచి, మా అబ్బాయిలు ఇద్దరిని చేస్తా అని చెప్పేసి ఆ శివుడు విల్లు తినేశాడు. శివుడు ఎవరికైనా మా తలని వాళ్ళది ఏదైనా వచ్చి దాని పాటి శివుని విల్లు త్రుంచి ఆదిలి సుత గెలుసు కళ్యాణ ఆయన చేసేసి ఆ జనక సుత గాదిలి సుత గెలిచేప్పుడు అక్కడ జరిగింది ఒక ఘట్టం ఉంటుంది. కాబట్టి ఇది ఉత్ప్రేక్షలో ఉండాలి. మరి రెండో వాళ్ళు ఇగో ఆవిడేదో పాపం చాలా సహకరిస్తాం, ఎంతో శ్రమకి తర్వాత ఎంతో కష్టం ఓర్చి చదువుతోంది పాపం. నాతో చదవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది ఎంతో శ్రమ, ప్రయాసం కూర్చి మరి అన్నీ అవ్వాలి. ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. అది అయితే మీకు వస్తుంది కానీ డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు కనుక మధ్య నుండి ఉండి ఉంటే ఈ పాటి కనిపెట్టారు. మెరుపు నరపు కేతకి దళము. ఈవిడ ఏం చేయాలంటే కేతకి మొగలి. ఈవిడ మొగలి పువ్వు పెట్టుకుంది. ఆ మొగలి పువ్వు ఏం జరిగింది? పుప్పొడిగా రాలేదు. పుప్పొడి ఆ పుప్పొడిగా రాలేదు. అవి మెరుపుల దిగలాగా ఉంది. ఈవిడ నల్లటి చుట్టూ అనేటువంటి మేఘం మీద వచ్చినటువంటి మెరుపులు అవి ఉండి ఏమైనా అక్కడే ఉండిపోతాయా? అవి పడిపోగా. కాబట్టి ఆ మెరుపు మెరిసి మాయవైపు మరిచిపోయింది. ఆ కేతకి పుప్పొడి ఏం జరిగిందంటే ఇక్కడ తాగింది ఆయన, ఇక్కడ ఉత్ప్రేక్ష, ఇంకా ఉత్ప్రేక్ష. ఈవిడ వైపు ఏముంది? ఉంటుంది.
దళంబపు దళంబపు పరిమళము పరిమళము. ఇంకో విషయం, మెరుపు మాత్రమే ఉంటుంది, కాంతి ఉంటుంది, అందులో పరిమళం ఉంటుంది. కానీ ఈ మెరుపుకి ఈవిడ చుట్టూలో పెట్టుకున్నటువంటి మొగలి పువ్వు నుంచి రాలిన పుప్పొడికి మెరుపుతో పాటు సువాసన కూడా, మెరుపుతో పాటు సువాసన కూడా. అటువంటి ఇటువైపు వచ్చేసేటప్పటికి చడి పొడి చంద్రుడు. ఆ చంద్రుడు వైపు నుంచి సుధాధారణ అమృతపు కిరణాలు, అందుకే అమృతపు కిరణాలు అంటాడు. ఆ అమృతపు కిరణాలు ఈ పువ్వుల మీద పడుతుంది. అవి ఇంకా వస్తుంది. అమృతపు కిరణాలు మెరుపు, మెరుపుకి కొంచెం ఇది ఉంటుంది, వేడితనం. ఈ అమృతపు కిరణులతో ఈ వేడితనం కూడా పోయింది. మెరుపుకు వేడి ఉంటుంది. ఇక్కడ 2 మేఘాలు రాపిడి వల్ల పుట్టింది కదా అది. కాబట్టి ఇక్కడ ఈ మెరుపుకి చూడండి, 1 వేడి లేదు, 2 నిలకడ ఉంది, 3 దాంట్లో అమృతత్వం, దానికి నిలకడ ఉంది, సువాసన ఉంది, మెరుపుకి సువాసన అమృత నిలకడ ఉన్నాయి. చాలా అందంగా నేర్చుకోండి. 2 నేర్చుకున్నాం. రేపు ఒక 4 నేర్చుకుందాం అనుకో. ఎందుకంటే వీలైతే రేపు 3 అన్నా నేర్చుకుందాం. ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళవచ్చు. రేపు మాత్రం 7 గంటల 2 నిమిషాలతో స్టార్ట్. అయ్యా అదే స్వస్తి. ఇప్పుడు వాళ్ళ పుష్పార్చన ఉంటుంది, పుష్పార్చన చేసుకున్నాం, ఏం చేస్తున్నాం. మహాదేవ్ 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 మహాదేవ్